హాఫ్ కొట్టే డబ్బులతో తెల్ల పంచులు కొని మనం ఇలా నిరాహార దీక్ష అంటూ కూర్చున్నామే, ఇది వర్కౌట్ అవుద్దా బావా? మామా, మనల్ని వదిలేసి వెళ్ళిన అమ్మాయిలు ఏడుస్తూ వచ్చి మళ్ళీ మన కాళ్ళ మీద పడి బతిమాలాలంటే నిరాహార దీక్ష ఒక్కటే కరెక్ట్ చాయిస్. అర్థం కాలేదే. ఇప్పుడు ఉక్కు కర్మాగారం కోసం నిరాహార దీక్ష, ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష, రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష, నీళ్లలో వాటా కోసం నిరాహార దీక్ష, ప్రేమికుడు వదిలేసిన నిరాహార దీక్ష, కారణమే లేకుండా నిరాహార దీక్ష. ఈ మధ్య ఇదేరా గ్రేట్ ట్రెండ్. అది సరే బావా, నేనా ఆకలికి తట్టుకోలేను. రేపు లంచ్ టైం లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? నువ్వు దీక్ష చేయడానికి వచ్చావా, ఒళ్ళు పెంచడానికి వచ్చావా? తీయరా చెయ్యి. మొహం డల్లుగా పెట్టుకుని కూర్చో. డల్లుగా? నిన్ను ఎక్స్ప్రెషన్ అడిగినందుకు నన్ను కొట్టుకోవాలి. నైట్ టైట్ గా మీకు ప్రియురాళ్లకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు కదా. వీళ్ళ లైఫ్ లో లవర్స్ ఎంటర్ అవ్వడానికి ముందు వీళ్ళు ఆ మొబైల్స్ ని పార్ట్నర్షిప్ లో మొదలు పెట్టారు. ఈ రోజు ఆ మొబైల్స్ యొక్క 5th యానివర్సరీ. సూపర్ 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 రా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే. మాట్లాడే. సారీ మామా. వెన్నెల కురిసే ఈ రాత్రి మీకో ముఖ్యమైన న్యూస్. మిత్రుడు ఆసుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. రే ఆగండ్రా మామా, ఆసు మ్యారేజ్ 100% ఇంకా ఫిక్స్ అవ్వలేదు, 50% కన్ఫర్మ్ అయింది. రే మామా, లేదురా, నేను అడిగిన అదే మోడల్ బైక్ ని ఆడపిల్లలు కొనిస్తామని చెప్పారు. ఫుల్ గా ఫిక్స్ అయింది. అది కాదు బావా, నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్లని నేను ఇంటర్వ్యూ చేసి ఓకే చేస్తాను కదా నీకు 100% కన్ఫర్మ్ అయ్యేది. వీళ్ళకి వేరే పని లేదు. టూర్కి వెళ్లే పిల్లకాయలాగా ఊరికే క్లాప్స్ కొడుతుంటారు. ఆపండ్రా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్స్ అండ్ జెంటిల్ గర్ల్స్. రేయ్, మీసాలే నీలాంటి వాళ్ళని చూస్తే గర్ల్స్ లా కనిపిస్తున్నారా? సారీ బావా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్స్ అండ్ జెంటిల్ గైస్. నౌ మై చిన్నప్పటి ఫ్రెండ్ మిస్టర్ ఆసు గోయింగ్ టు సింగ్ సాంగ్ అబౌట్ ఫ్రెండ్షిప్. మామా, ఏంట్రా నన్ను పాడరా? ఏంట్రా నువ్వు? సూపర్ గా పాడతారు చూడు. ఎవడ్రా ఫ్రెండ్, ఎవడ్రా ఫ్రెండ్, ఎవడ్రా? బావా, నువ్వు సాగదీస్తున్నావు, నేనే పాడతాను. అమ్మా దోసమ్మా. ఉండ్రా తెస్తున్నాను. హాలోపే తొందర.